కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో లబోదిబోమంటున్నారు రైతులు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి తమ పంటలు నేలకొరిగాయని, చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. రాత్రి నియోజకవర్గంలోని నర్సనపల్లి, బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుంది. దీంతో పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, చెరకు పంటలు నేలకొరిగాయి. మరికొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగి విద్యుత్ అంతరాయం సంభవించింది. రైతులు తమ పంటలకు నష్టపరిహారం చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఆయన సలహాదారు ప్రభుత్వానికి. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంటాక్ట్ చేసిండ్రు కాబట్టి తనకు చెప్పాన ఈ రైతులను కాపాడితే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఒక్క రైతుకు వరి కానీ ఏ పంట రాకుండా, పశువులకు దాన దొరకకుండా పరిస్థితి వచ్చింది. మరి రైతులు ఏం చేయాలా? ఈ పురుగు మందులు అవి వాడి చాలా ఖర్చులు పోయినారు కాబట్టి వాళ్ళు చాలామంది, కొంతమంది ఉరి వేసుకుంటాం, కొంతమంది అవుతాం అంటే ఎందుకు అదంతా చేస్తున్నారు అని చెప్పి ముందుకు వచ్చి మరి మీ ద్వారా చెప్పించి వాళ్ళ ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకేది లేదు. దీనిలో కొంతమంది అనుకుండొచ్చు ప్రతి రైతుకు పంట ఇక్కడ రైతులకు రాళ్ళు పడ్డానికి కారణాలు ఏంది అనేది మాకు అర్థమైతలేదు. బీఆర్ వాళ్ళని తెచ్చి నాట్లేపించి మసాలా సంచులు ఒక్కొక్కటి పుటాచ్ అంటే లిక్విడ్ అంటే మందులు కొట్టినాము. లక్షలకు లక్షలు పంటలు పెట్టి ఇదంతా కేజీలు ఖర్చు అయింది. మాకు ఇలా బతికే పరిస్థితి లేదు. మాకు ఏదన్నా ఉరి పెట్టుకొని మందు తాగి సచ్చింది ఏమున్నది. మాకు అంత రైతుకు అంత ఇబ్బంది వచ్చింది.